హైదరాబాద్లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ పర్యటించనున్నారు. భారత్ ఇరాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. తాము యుద్ధం కోరుకోవటం లేదని, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని అబ్దుల్ మజీద్ తెలిపారు. హైదరాబాద్లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ పర్యటించనున్నారు. భారత్ ఇరాన్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. తాము యుద్ధం కోరుకోవటం లేదని, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ హైదరాబాద్ లో ఆయన పర్యటించారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ లో కూడా ఆయన పర్యటించారు. దానికి గల కారణం ఏంటంటే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. సో ఈ షోహైదా కార్యక్రమంలో ఆయన అజీద్ పాల్గొన్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అమెరికా ఉద్దేశాల పట్ల అనేక సందేహాలు ఆయన ఈ యొక్క కార్యక్రమంలో వ్యక్తం చేశారు. అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ ను సందర్శించినటువంటి హైదరాబాద్ బృందంతో ఆయన మద్దతుగా నిలిచారు. యాద్ ఈ షోహిదా కార్యక్రమం ఇమాంబరా జహీద్ అలీ ఖాన్ షియా కమ్యూనిటీ జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అమెరికా ఇరాన్ పై నిర్బంధనం చేసుకుని హార్ముజ్ జలసంధి తెరిచే ఉంచాలని కోరడం విరుద్ధం అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. పాక్ పాత్రపై ఆయన కొన్ని స్పష్టమైన అంశాలు నేరుగా ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ అమెరికా చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వాదనలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఎక్కడ కూడా అమెరికా ఇరాన్ కు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం, పాకిస్తాన్ ఇందులో జోక్యం గానీ మధ్యవర్తిత్వం వహించడం గానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి కూడా అన్నారు. కాన్సులేట్ సందర్శన మరియు షియా కమ్యూనిటీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లో ఒక గంట పాటు ఉన్నటువంటి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆయన పూణే వెళ్ళినట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. పూణేలో కూడా అక్కడ మీడియాతో అబ్దుల్ మజీద్ మాట్లాడినట్టుగా కూడా మనకైతే చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పశ్చిమాసియాలో యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పాత్రను పోషించడం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా బీహార్ రాజధాని పాట్నాలో కూడా ఆయన ఇలాహీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటర్వ్యూ సందర్భంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. కాబట్టి పాక్ ఎలాంటి పాత్ర ఇందులో పోషించేందుకు లేదు. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనలో కూడా ఎటువంటి నిజం లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం సముద్రాలను తగ్గించడానికి చెబుతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. నిజంగా చర్చలకు సిద్ధంగా అమెరికా లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. దేశాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి అమెరికా పెత్తనం చెలాయిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా అనే ప్రశ్నకు ఇలాహీ స్పందిస్తూ భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా యుద్ధాన్ని ఆపడానికి సహకరించాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్ర భారత్ సహకారం ఉన్నదని ఇరాన్తో ఉన్నదని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధం ఎంతో కాలం కొనసాగుతుందని ప్రశ్నకు ఇలాహీ స్పందిస్తూ యుద్ధం ముగింపు అనేది అమెరికా ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు టార్గెట్ గా చేసుకొని దాడులు చేశారని చెప్పేసి కూడా ఆయన ఒక పూణేలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో అంటే హైదరాబాద్ పర్యటన ముగించుకొని పూణే వెళ్ళిన తర్వాత పూణేలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైన యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది అని చెప్పేసి కూడా ఆయన అనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.